ఫస్ట్ ఇక్కడికి సార్ హైదరాబాద్కి వచ్చారు, మీ బిజినెస్ అంతా ఓకే ఫైన్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం వచ్చారు మీకు. ఇక్కడికి వచ్చాక మీరు ఫేస్ చేసిన అంటే ఫస్ట్ ఆడిషన్ ఏది, ఏ మూవీకి ఇచ్చారు ఆడిషన్, లేకపోతే ఎక్కడ ఏ గేట్ ముందంటే వెళ్ళి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడికి వచ్చేటప్పుడే తెలుసు మా మిస్సెస్ కూడా హైదరాబాద్ వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నామా సినిమాకి వెళ్తున్నాను. ఎందుకంటే మా మిస్సెస్ యాక్చువల్గా హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసింది, తనకు హైదరాబాద్ టచ్ ఉంది బాగా. ఆ ఊరు వదిలేసి వెళ్తున్నాం అన్నప్పుడు పాప ఉంది కదా, పాప ఎడ్యుకేషన్ అన్న ఒక సెంట్రల్ స్కూల్లో చేర్పించి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించవచ్చు అన్న ఒక థాట్ మీద ఓకే అనేసింది. వచ్చిన తర్వాత దిల్షుక్ నగర్లో రెంట్కి హౌస్ తీసుకొని ఇమీడియట్గా సినిమా ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళిపోతే ఒక అన్నపూర్ణ స్టూడియోకి మనకి ఇచ్చేస్తారు అన్న ఫీల్తో ఒక 1 month 2 months టైం వేస్ట్ చేసి ఆ తెచ్చిన డబ్బులు అంత ఫర్నిచర్ అంతా సెట్ చేసి అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంటుందో అని వేరే ఒక ఫ్రెండ్ తీసుకొని ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని అన్నపూర్ణ స్టూడియోకి రావటం జరిగింది. ఫస్ట్ నేను అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర నిలబడితే సాయంత్రం వరకు గేట్లో నుంచి లోపలికి వెళ్ళలేకపోయాను నేను. ఫస్ట్ కూడా చేయలేదు అసలు. నేను వచ్చిన థాట్ వేరే, అక్కడ ప్రాక్టికల్గా చూస్తే అసలు ఎవరెవరు నడిచెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు. నేను స్టూడియో చూడాలి, నేను పలానా చోట నుంచి వచ్చాను అన్నందుకు సెక్యూరిటీ వాడు లేదు అసలు అలౌ చేయము అని చెప్పేసి సాయంత్రం వరకు వెళ్ళటానికి వీలు పడలేదు నాకు. అంటే అప్పుడు ఎలా మాట్లాడితే పంపిస్తారో కూడా తెలియదు, అంటే లోపు వెళ్ళగానే వెళ్ళిపోవచ్చు అసలు ఎవరో అక్కడ డైరెక్టర్ వాళ్ళు కనపడతారు మనకి. ఎందుకంటే నాకు స్టేజీ ప్రజానాట్య మండలిలో నేను అల్లూరి సీతారామరాజు లాంటి ఏకపాత్రలని నాటికలు నాకు బోల్డ్, మా ఊరికి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్. అప్పట్లో నేను ఒక స్టార్ హీరోకు ఉన్న ఇమేజ్ ఉండేది ఊర్లో, అదంతా ఎక్కేసి అందరు చెప్పటం వల్ల ఇక్కడ వెళ్తే ఎవరో ఒకరు ఇస్తారులే అన్న ఫీలింగ్ ఉండేది. సో ఇదేంటి ఇది ఎలా ఉందని చెప్పేస్తే తర్వాత బయట ఉన్న వాళ్ళు వాళ్ళు ఇలా మీలాగా 100 మంది వస్తుంటారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు కొట్టేసి రోడ్డు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీదకి వేసేసారు కిందకి, ఆ గుట్ట ఉండేది అప్పుడు. అసలు ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి అక్కడ చెప్పడంతో నాకు ఒక 40% రియలైజ్ అయ్యాను, ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ అదే థాట్తో మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చెప్పారంటే ఫిల్మ్ ఛాంబర్ అని ఒకటి ఉంటుంది, అది ఫిల్మ్ నగర్లో ఉంటుంది. అక్కడ ఇవన్నీ వీళ్ళందరికి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, రైటర్సు మా అని అట్లా అవి ఉంటాయి. అక్కడికి వెళ్తే ఎవరన్నా మీకు డైరెక్ట్లో కనపడితే ఉపయోగం ఉంటుంది, స్టూడియోల దగ్గర ఏమి ఉండదు అని చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ అది కనుక్కొని మళ్ళీ దిల్షుక్ నగర్ నుంచి మళ్ళీ ఛాంబర్కి వెళ్ళాను, ఫిల్మ్ ఛాంబర్కి. అక్కడ ఉన్నాయి క్రియేటివ్ కమర్షియల్స్, రామారావు గారు అని క్రియేటివ్ అది ఆ ఆఫీసు మూవీ ఆర్టిస్ట్ ఛాంబర్ అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి, అసలు ఎవరితో మాట్లాడతామంటేనే కుదరలేదు. అక్కడ ఈ మధ్య రీసెంట్గా ఒక 2 years బ్యాక్ చనిపోయాడు ఒక ఆర్టిస్ట్ చంద్రమౌళి గారని. ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చి నటుడు కావాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ప్రాక్టికల్గా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసిన ఆర్టిస్టు అతనే, చంద్రమౌళి గారని. మోహన్ బాబు గారి సొంత ఊరు. మోహన్ బాబు గారిని చూసి ఆయన ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చి ఏమీ కాలేక ప్రెస్టేషన్తో ఒక చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఆయన ఫస్ట్ కలిసా నేను. ఆయన కూడా నేను మా ఊర్లో ఉండి సినిమాలు రోజు ఒక సినిమా చూసేవాడిని నేను. నాకు ఆయన కూడా స్టార్ ఆర్టిస్టే, అంత రికగ్నైజ్డ్ అప్పుడు ఆయన. రవిరాజ పినిశెట్టి ముత్యాల సుబ్బయ్య సినిమాలు ఏ వచ్చినా విలేజ్లో పెద్ద మనుషుల్లో ఆయన ఫస్ట్ ఉండేవాడు. నేను బాగా ఐడెంటిఫై చేయగలిగిన ఆర్టిస్ట్ ఆయన. ఫస్ట్ నేను ఛాంబర్లో నిలబడి ఇక్కడ ఎవరన్నా వస్తే ఏదన్నా మాట్లాడదామని చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఛాంబర్ గేట్లో నుంచి వచ్చిన వ్యక్తి ఆయనే. ఆయన లోనా అని ఉండేది ఇంతకు ముందు, టీవీఎస్ 50 కంటే ఇంకా చిన్న బండి, లోనా మీద వచ్చాడు ఆయన ఫిల్మ్ ఛాంబర్కి. నా ఇమాజినేషన్ ఏంటంటే ఆయన కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతారు, సినిమా యాక్టర్ కాబట్టి పెద్ద కార్లో తిరుగుతారు. డెఫినెట్గా ఇంత క్యారెక్టర్లు చేసే వాళ్ళకి కూడా కార్లు ఉంటాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది అని ఫీల్ అయ్యేవాడిని నేను. సో ఆయన్ని లోనా మీద చూసాను నేను ఫస్ట్. అప్పుడు ఆ లోన మీద ఆయన చూసిన ఎక్స్ప్రెషను నా మనసులో ఫీల్ అయింది. ఇప్పుడు కూడా అదే అవుతున్నా నేను 27 years బ్యాక్. అంటే ఇలా తిరుగుతున్నారు షాక్ నేను. ఇంకా ఒకసారి నాకున్న ఇమాజినేషన్ సినిమా అంటే ఉండే ఆ రంగులు ఇంద్రధనుసులాగా అలా కలర్ఫుల్గా ఉంటుంది సినిమా లైఫ్ అనుకుంటే నాకు మొత్తం బ్లైండ్, అసలు ఒక్కసారి చీకటి కమ్మేసినట్టు బ్లైండ్నెస్ వచ్చేసింది. అసలు ఆయన కాదు, ఆయన అయ్యి ఉండోళ్ళే దగ్గరకు వచ్చి స్టాండ్ వేసి
పైకి వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటా సార్ 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 మీరు యాక్టర్ కదా సార్ అన్న. అయితే ఏంది అన్నాడు ఆయన. సార్ మీరు ఎవరికైనా కోపం వస్తుంది కదా, మీరేంటి సార్ లోన మీద అనగానే ఒక్కసారి ఆయన ఫైర్ అయిపోయి బూతులు అంటే మాకు ఇచ్చే డబ్బులకి ఇది తిరగటమే ఎక్కువ, నేను ఇదన్నా తిరుగుతున్నా, చాలామందికి ఇది కూడా లేదని చెప్పి ఫోర్స్గా వెళ్ళిపోయాడు పైకి. మీరు అన్నారా అప్పుడు? నేను అసలు ఆగలేదు ఆయన, తిట్టుకుంటా వెళ్ళిపోయాడు ఆయన. మీ మాటలు వినిపించుకోండి. ఎందుకంటే ఆయనకి ఒక 4-5 months నుంచి అక్కడ ఎవరో ఒక కంపెనీలో యాక్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఆ డబ్బుల కోసం రోజు తిరుగుతూ అది లాస్ట్ డే అనమాట. ఫ్రస్ట్రేషన్లో ఏంటి నాకు అసలు ఇంకా మొత్తం ఒకసారి మొత్తం రీకలెక్ట్ చేసుకుంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను. నేనేంటంటే కేవలం నటున్నయి ఇక్కడ ఫేమ్ వస్తుంది, నాకు బ్రహ్మాండంగా ఉంటుంది నా లైఫ్ అని, నేను మళ్ళీ సినిమాల్లోనే కనపడతానని ఊర్లో చెప్పి మాకు మొత్తం సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మా స్కూలు తీసుకున్న వాళ్ళందరూ పెద్ద రేంజ్లో పెద్ద సెండ్ ఆఫ్ ఇచ్చి ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఇదంతా చేసుకొని వచ్చాను నేను అక్కడి నుంచి. ఇది ఇలా అయిపోయింది ఏంటని చెప్పేసి మళ్ళీ ఒక గంటన్నరకు వచ్చాడు ఆయన వచ్చిందాకా ఉన్నాను అక్కడే వెయిట్ చేస్తా ఉన్నా. మళ్ళీ వెళ్ళి సార్ మీరు కోపాడొద్దు సార్ అని చెప్పి చాలా అదే ఎడ్యుకేషన్ ఉంది కదా లెక్చరర్ ఇవన్నీ చూసి సార్ మీరు నాకు కొంచెం అడ్వైజ్ ఇవ్వాలి సార్ మీరు అని చెప్పాను నేను. ఇది సార్ ఆయనకు లక్కీగా డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు, కూల్గా వచ్చాడు. ఏంటంటే 1.5 గంట మాట్లాడాడు ఆయన తర్వాత ఛాంబర్లో. నేను ఇలా ఇది నా ఎడ్యుకేషన్ సార్, నేను ఇలా వచ్చాను, అన్నపూర్ణ నా నేను ఎక్స్పీరియన్స్ అది చేసి చెప్తా. ఆయన ఒక 5 నిమిషాలు ఏం మాట్లాడలేదు అసలు, అలా ఉండి అప్పుడు చెప్పాడు, నేను కూడా మోహన్ బాబు గారు లాంటి వాళ్ళని చూసి మా ఊరిలో నుంచి పోయి ఇంత డెవలప్ అయ్యాడు కదా, నేనెందుకు కాదు, నేను కూడా బాగున్నాను కదా అని చెప్పి నేను వచ్చాను. ఇక్కడ ఏమీ కాదు, ఇక్కడ ఏమీ జరగదు, నువ్వు బెటర్ ఏంటంటే వెళ్ళిపోయి మళ్ళీ నీ స్కూల్ నువ్వు తీసుకో, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి, లేదంటే వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ స్కూల్ పెట్టి స్టార్ట్ చేసినోడివే కదా కొత్తగా, మళ్ళీ పెట్టుకొని స్టార్ట్ చేసుకో. నువ్వు ఈ హైదరాబాద్లో ఉంటే అడుక్కు తింటావు, నన్ను ఏమన్నా అనుకో నువ్వు తర్వాత, నువ్వు ఇక్కడ ఉంటే అడుక్కు తింటావు తప్ప నీకు ఇంకా వేరే దీంట్లో అయితే ఎవడు, నువ్వు ఇలాగే 1 సంవత్సరం తిరిగినా కూడా నీకు ఎవ్వడు ఏమీ ఇవ్వడు. నేను 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వెంటనే నువ్వు ఇంకెవ్వరిని అడగకుండా ఏమీ మాట్లాడకుండా ఇంటికి ఊరెళ్ళిపో. అది కాదు సార్, అప్పటికే నాకు మొత్తం ఫేస్ అంతా మారిపోయింది. చూస్తున్నాడు అతను, నీలాగా ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది అడుగుతుంటారు, మేము ఎలాగో మా లైఫ్ స్పాయిల్ అయిపోయి నాశనం అయిపోయింది, ఇక మేము వెళ్ళలేము, ఇంక దీంట్లోనే పిల్లల్ని సెటిల్ చేసుకునేదో అక్కడ ఇక్కడ చేసుకుంటా చేస్తున్నాము, వెళ్ళాలంటే పరువు పోతుంది, నీకెందుకు ఇంత పెద్ద ఎడ్యుకేషను ఇంత చదువుకున్నానని చెప్తున్నావు, మేమేం చదువు పెద్ద లేదు అప్పుడు, మేమేదో వచ్చాము ఇక బతుకుదెరువు ఇదే అన్నలాగా కూలీలాగా పనిచేస్తున్నాం మేము. వద్దు, ప్రతి అడ్డమైనోడికి కాళ్ళు పట్టుకోవాలి, ప్రతి క్వాలిఫికేషన్ ఏంటంటే అర్హత లేనివాడికి కూడా సెల్యూట్ కొట్టాలి, నమస్తే పెట్టాలి, ఇది ఎంత కాదు నీకు అంత పెద్ద అవకాశాలు రావు, అయినా కూడా వస్తాయన్న గ్యారెంటీ లేదని చాలా అసలు రియలిస్టిక్గా నాకు మొత్తం అర్థమయ్యేటట్టు క్లియర్ కట్గా చెప్పారు, క్రిస్టల్ క్లియర్గా. ఇది మీ వల్ల కాదు, నాకు కూడా అయిపోయింది, నాకు తెలిసిపోయింది ఇక మన వల్ల కాదు ఇది. మీకు కూడా రియలిటీగా రియలైజేషన్ వచ్చేసింది, రియలైజేషన్ ఏడుపు కూడా వచ్చింది అతని ముందే. కాదు సార్, నేను ఇంత ఇన్కమ్ వచ్చేది, నేను 78,000 రూపాయలు నెలకు శాలరీలు ఇచ్చేవాడిని, నా స్కూల్ స్టేటస్ ఇది మొత్తం అమ్మేశాను సార్, ఇంకేం లేదు, అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి, ఇంత డబ్బులు తీసుకొని వచ్చాను, ఆ డబ్బుల్లో ఇంత ఖర్చు అయిపోయినాయి, మరి నేను వెళ్ళలేను సార్ ఇప్పుడు ఇంటికి, ఏం చేయాలి అని అసలు చెప్తుంటే ఆయన చాలా బాధపడ్డాడు. తర్వాత ముందు తిట్టాడు, తర్వాత చాలా ఎందుకు ఎవరైనా కనుక్కోవాలి కదా ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు అని చెప్పి, ఇంకా ఏం చేస్తావు, ఇంక నువ్వు ఇక్కడైతే ఉండొద్దు, ఫైనల్గా ఇక్కడైతే ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఇంకా అప్పుడు కరెక్ట్గా రామోజీ ఫిలిం స్టూడియో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడే అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వబోద్ది అంటున్న టైం అనమాట అది. సో నేను ఇంక రిటర్న్ వెళ్ళటం లేదు. ఇక ఎగ్జాక్ట్ రియాక్ట్ అంటే మీ ఫీల్ ఏంటి సార్, అంటే నేను తప్పు చేశానా? డెఫినెట్గా అసలు అర్థమైపోయింది, తప్పు రోడ్డు మీదకి వచ్చేసాను నేను, ఒక్క డెసిషన్తో ఒక్క నైట్ ఫేట్ మారిపోద్ది అని అంటారు, ఇదే అది తీసుకున్న ఒక చిన్న ఫాల్స్ డెసిషన్ వల్ల మొత్తం అసలు ఇంకేం కనపట్ల ఫ్యూచర్, ఇక్కడ ఏం చేయాలో తెలియదు,
వెళ్ళి అసలు తిరగ అంటే నాకున్న నా సైకలాజికల్ దీనికి ఇప్పటికి కూడా అప్పటికి కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షను, అది ఎక్కువ. అంటే ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉన్నది అప్పటి నుంచి ఇప్పటికి కూడా, రైతు కుటుంబంలో పుట్టడం వల్ల బహుశా. సో అక్కడికి వెళ్ళి తిరగలేము ఇంకా. మళ్ళీ పెట్టినా ఫస్ట్ ఈడు పోయాడు, ఫెయిల్ అయ్యి వచ్చాడు, ఇది వస్తుంది కదా ఖచ్చితంగా. అంటారు నువ్వు ఏ స్కూల్ తీసుకున్నా, స్కూల్ పెట్టినా, ఎడ్యుకేషన్లో నువ్వు టాప్ మోస్ట్కి వెళ్ళినా ఇవంతా కాదు. ఇతను ఫెయిల్ అయ్యాడు అక్కడ, వెళ్ళలేదు. అప్పుడు మేము అంతా చెప్పాము, ఎవడు వినలేదు, ఈడు వినలేదు అని చెప్పి అంటారు కదా. సో ఇంకా వెళ్ళడం అనేది లేదు ఇక. అప్పుడు కూడా ఫిక్స్ అయ్యి ఇక్కడ ఏదో ఒకటి అంటుంటే చెప్పారా సార్ ఇవన్నీ ఇంట్లో అసలు నేను యాక్టర్గా ట్రై చేస్తున్నాను అనేది కూడా క్లియర్గా తెలియదు. ఏదో ఒకటి చేస్తాం సిటీకి వెళ్దాం అన్న కాన్సెప్ట్లోనే అలానే వచ్చేసాం. సో ఇంకా అప్పుడు రియలైజ్ అయ్యి కాదు ఇక్కడ ఏదైనా ఫస్ట్ ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్ అని చెప్పి మా మిస్సెస్ వాళ్ళ ఫాదరు ద్వారా మా ఎమ్మెల్యేకి ట్రై చేసి విత్ ఇన్ 1 వీక్లో ఈనాడులో, సోమాజిగూడ ఈనాడులో మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఉన్న క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మార్కెటింగ్ ఆఫీసర్గా 6,000 రూపాయల శాలరీ నెలకి. ఒక జాబ్లో చూసుకున్నారు. జాబ్ ఇక అసలు ఫస్ట్ ఎందుకు ఈటీవీలో చేరానంటే అప్పటికే నాకు నా స్టడీలో తెలిసింది ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ అని సినిమాలో షూటింగ్ల కోసం ఒక పెద్ద స్టూడియో కడుతున్నారు. అంటే ఇక్కడ స్టాండ్ అయితే ఇక్కడి నుంచి అటన్నా వెళ్ళాలి. ఫస్ట్ ఇక మనం డైరెక్ట్గా ఆర్టిస్ట్గా ట్రై చేయటం వేస్ట్ అనేది అర్థమైపోయింది నాకు. ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అయితే కానీ మనం ఏదన్నా చేయలేము అని చెప్పేసి, ఎస్పెషల్గా ఈనాడు అన్నదానికి కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడు రామోజీరావుకు ఉన్న క్రేజు, ఆ పేపర్కు ఉన్న వాల్యూ, వాళ్ళు స్టూడియో కడుతున్నారని తెలవటం. సో వీటన్నిటి మీద మన ఫ్యూచర్లో మనం ఫిల్మ్ ఇండస్ట్రీనే బేస్ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉన్న దీంట్లో చేరితే ఇక్కడి నుంచి మనకున్న దీంతో ర్యాపోతో అటువైపు వెళ్ళడానికి యూజ్ అవుతుందేమో అని నేను ఈనాడులోనే కావాలి నాకంటే మా ఎమ్మెల్యే వచ్చి ఏదో మా మామయ్య చాలా రిప్యూటెడ్ పర్సన్, మా మిసెస్ వాళ్ళ ఫాదర్ తుమ్మాడి జగన్మోహన్ చౌదరి అని ఎమ్మెల్యేకి మంచి ఇది అనమాట. సో వీళ్ళ అల్లుడు ఏదో సిటీకి వెళ్ళాడంట అని చెప్పి ఆయన వచ్చి పర్టికులర్గా ఈనాడులో కూర్చొని టాప్ హైయర్ ఆఫీషియల్స్తో మాట్లాడి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించిపోయాడు. ఓ గ్రేట్. మరి మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అయిందా ఆ ప్లాన్ అక్కడ రామోజీ? కాదు, అక్కడ వెళ్తున్నాను మళ్ళీ ఉదయం బాక్స్ పట్టుకొని. డిఫరెంట్ లైఫ్, సాటిస్ఫాక్షన్ లేదు. నైట్ 9 దాకా వాళ్ళు మార్కెటింగ్ ఆఫీసర్ అంటే ఏంటి, ఈనాడు పేపర్ ఎవరికి వస్తుంది, వేరే పేపర్లు ఎవరు వేసుకుంటున్నారు, వాళ్ళని ఎట్ట మోటివేట్ చేయాలి. ఇక్కడ స్టాఫ్ని మామూలుగా మేనేజర్స్ ఉంటారు కదా, సూపర్వైజర్స్, వాళ్ళని అక్కడ పంపించి వాళ్ళు ఎవరెవరు ఇళ్ళకి వెళ్ళారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, ఆ లిస్ట్ అంతా రాసుకొని టోటల్గా ఇదంతా హైయర్ ఆఫీషియల్కి హ్యాండ్ ఓవర్ చేయటం. నా అండర్లో వాళ్ళకి మళ్ళీ 2,500 శాలరీ, వాళ్ళు 10 మంది, వాళ్ళు సాయంత్రానికి వచ్చి రిపోర్ట్ చేయటం. అది అసలు మెకానికల్గా జరిగిపోతుంది అంతే. సాయంత్రం 9ంటికి ఆ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను ఇక్కడ, దీనికోసం అసలు ఎలా రాజాలాగా వదిలేసి ప్రతిరోజు బర్నింగే. అలా అది 6 months ప్రొఫెషనరీ పీరియడ్ అనమాట. ఆ తర్వాత రెగ్యులర్ కాదు అది. మనం బాగా చేయకపోతే మళ్ళీ తీసేస్తారు వాళ్ళు. ఈనాడులో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. రికమెండేషన్ వరకు ఒక ఎంటర్ అవ్వటానికి, ఆ తర్వాత నువ్వు హోప్లెస్ అయితే పీక్ పడేస్తారు, తీసేస్తారు. అందుకని 6 నెలలు చూస్తారనమాట వాళ్ళు. దాంట్లో 3 months అయిపోయింది. 3 months అయిన తర్వాత నాతో పాటు కో స్టాఫ్ ఒక అతను, ఒక ల్యాబ్లో ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ ల్యాబ్కి ఒక ఎంప్లాయ్ కావాలబ్బా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా పేరు చెప్పి రెఫరెన్స్ అక్కడ పంపించేసి అంటే ఏం ల్యాబ్ అని అడిగితే అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టిల్స్ ప్రాసెసింగ్ ప్రింటింగ్ ల్యాబ్. ప్రసాద్ ల్యాబ్ కాదు, ప్రసాద్ ల్యాబ్లో అప్పుడు ఎండీగా ఉండేవాడు నాగిరెడ్డి గారని. మీకు తర్వాత మర్యాద రామన్లో విలన్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద విలన్ అయ్యాడు. ఆయన ప్రైవేట్గా ఆయన సొంతంగా ఒక ల్యాబ్ రన్ చేయడానికి పెడుతున్నాడు పంజాగుట్లో. అక్కడ వాళ్ళకి అది ఆర్గనైజ్ చేయడానికి ఒక చిన్న కుర్రోడు కావాలి, ఎవరి నుండి చెప్పబ్బా, నాకు మా ఫ్రెండ్ 15 రోజుల నుంచి చెప్తున్నాడు, నీకు తెలిసిన మంచి ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లా ప్రసాద్ గారు చెప్పారని నువ్వు పంపించేసేయి, చిన్న జాబ్ అదే అని చెప్పాడు. అది చిన్న జాబ్ అంటే నేనేమన్నా ఇప్పుడు పెద్ద జాబ్ చేస్తున్నాను అనుకొని ఆలోచించి ఒక సండే నేనే వెళ్ళాను.
నాగినేడి గారు తెలియదు నాకు, అడ్రస్ చెప్పాడు, అడ్రస్కి వెళ్ళాను నేను. అప్పుడు ఆయన ఆర్టిస్ట్ కాదా సార్? కాదు కాదు ఇంకా. ఓకే. ఆయన కూడా ట్రై చేసి కాక ప్రసాద్ ల్యాబ్లో జాయిన్ అయ్యి టాప్ మోస్ట్కి వెళ్ళాడు ఆయన. ఓకే. ఇట్లా వర్కౌట్ అవ్వక ఇలా వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అక్కడ ఉండిపోయాడు, ప్రసాద్ ల్యాబ్లో టాప్ ఎండ్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటికి 25 years పైన సర్వీస్ అయింది. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రసాద్ గారు పంపించారండి ల్యాబ్ ఇట్లా కావాలన్నా, అవును కావాలి నాకు, నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరు ఏంటంటే సార్ నేను జాయిన్ అవుతాను ఇట్లా, అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. అంటే ఇదంతా చెప్పేసాం. మళ్ళీ నువ్వు లేసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అసలు నువ్వు పనికిరావు నా దగ్గర, నువ్వు ఇంత క్వాలిఫికేషన్, నాకు ఇంటర్మీడియట్ చదివినోడు చాలు, నేనేది ఎక్స్పెరిమెంట్లో ఒక ల్యాబ్ పెడుతున్నా, సక్సెస్ కాకపోతే మూసేస్తాను నేను, నాకు వేరే జాబ్ ఉంది, సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, నాకు ఒక 2-3 ఒక ఫోటోగ్రాఫరు ఒక మెయింటైన్ చేయడానికి నేను ఉన్నాను కాబట్టి కావాలి. అక్కడ ఏముంటుంది, కూర్చొని లెక్కలు రాసి ఎవరన్నా ఫోటోలు తీయించుకోవడానికి స్టూడియోకి ఎవరన్నా వస్తే వాళ్ళు బిల్ ఇవ్వటము, అది ప్రాసెసింగ్ చేయటము, ఏరే ల్యాబ్కి వెళ్ళి ప్రింట్లు వేయించుకురావటం, ఇదేం పెద్ద పని ఉండదు ఇక్కడ. కాకపోతే అది జనరల్ పబ్లిక్ కొంత చేస్తే, నేను సినిమా ఎక్కువ చేస్తాను ప్రసాద్ ల్యాబ్లో కాబట్టి, ఆ సినిమా షూటింగ్లో ఉన్న స్టిల్స్ వస్తే అది మొత్తం ప్రింటింగ్ చేసి, అప్పుడు ఫిల్మ్ ఉండేది, డిజిటల్ కాదు, ఫిల్మ్ నెగిటివ్ ఫిల్మ్ తీసి ఫిల్మ్ అది రీల్ని తీసి ఫిల్మ్ లాగా కడి దాన్ని ప్రింటింగ్లు 4/6 8/10 ఇట్లా ఉండేది ప్రింట్లు, మాన్యువల్ పోస్టర్ ప్రింటింగ్ అంతా పెట్టాడు ఆయన. ఇదేను నా కాడ ఉన్నది, దీనికి ఎందుకు వస్తావు నువ్వు, అసలు నీకు దరిద్రం బట్టి నువ్వు ఊరి నుంచి వచ్చావు, అంత పెద్ద స్కూల్ రన్ చేస్తా, ఇప్పుడు ఏంది ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏంటా, నువ్వు ఎందుకు ఈ డెసిషన్ తీసుకో, ఎవడు చెప్పాడు నీకు ఇలా ఈ ట్రమ్ముని, యాక్టింగ్ అంటే ఊరకుందనుకో. బాబు మోహన్ కూడా రోడ్లో ప్రివ్యూ చూడటానికి వస్తే మేము చూడనిచ్చేవాళ్ళం కాదు, నెట్టేసేవాళ్ళము. అలాంటి ఎదవ ఫీల్డ్ ఇది, అర్థమైన వాళ్ళకి. ఈయన సేమ్ చంద్రమౌళి ఆయన ఏం చెప్పాడో డిట్టో చెప్పాడు ఈయన ఇంకొక రకంగా, ఇంకా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. అది కాదు సార్, నేను ఆల్రెడీ మునిగాను సార్, ఈనాడులో కూడా ఇష్టం లేదు, కాకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల అక్కడ చేరాను. ఇక్కడ సినిమాకి డైరెక్ట్గా మీరు ఇది కాబట్టి మీరు ఇంకా ప్రసాద్ ల్యాబ్ అంటున్నారు, ఫ్యూచర్లో నాకు ఏదైనా హెల్ప్ చేయండి సార్ అంటే, నేను హెల్ప్ చేసేది అసలు నిన్ను చేర్చుకుంటే కదా, నువ్వు వెళ్ళిపో ఫస్ట్, పనికిరావు నువ్వు అసలు ఈ సినిమా పిచ్చున్నాడు అసలు పనికిరాడు, అయ్యో నీకు ఇచ్చిన పని కూడా మీరు చేయలేరు, ఎందుకంటే నాకు తెలుసు, నేను అందుకే వచ్చి కాక నేను ఇలా ఎదిగాను, వద్దు చాలా రాంగ్ డెసిషన్ తీసుకుని ఫైనల్గా ఆయన కూడా చెప్పింది ఏంటంటే వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ పెట్టుకో అన్నాడు. సేమ్ అది మంచి ఫీల్డ్, లేకపోతే ఎక్కడన్నా ట్రై చేసుకు ఏదన్నా చేయ, కానీ నా దగ్గర అయితే ఇవ్వను ఫస్ట్. లేదు ఇంకా ఎలాగో దరిద్రం బట్టి వచ్చానని నువ్వు ఫీల్ అయితే, అది మంచి బ్రాండ్ కాబట్టి ఈనాడు అనేది అక్కడే కంటిన్యూ అయిపో, కనీసం మీ పాపకి ఏదో మంచి ఎడ్యుకేషన్ కోసం సిటీకి వచ్చామన్న ఫీల్ ఉంటుంది, ఆ బ్రాండ్లో నువ్వు ఎదగొచ్చు, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే ముందు శాలరీలు వస్తాయి అక్కడని చెప్పి రామోజీరావు గారి హైలైట్స్ గురించి చెప్పి ఆయన దివంగత, ఇప్పుడు ఆయన లేడు కానీ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పి అక్కడే పనిచేయి, కనీసం ఈనాడు అని చెప్పుకుంటే నీకు బ్రాండ్ వాల్యూ ఉంటుంది, పాపం చదివించుకుంటే అలా ఉండొచ్చు, ఇక్కడికి మాత్రం వద్దని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను సార్, ఇప్పుడు నేనున్న కండిషన్లో అంటే ఇది అప్కమింగ్ ఆర్టిస్టులకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా. సార్ నేను ఇప్పుడున్న పొజిషన్లో వెళ్ళలేను, మీరు కాదు, నాకు మా ఫాదర్ ఎవరు చెప్పినా నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు మళ్ళీ ఊరు వెళ్ళటం అనేది. సో కాబట్టి వెళ్ళటం అనేది లేదు, ఎందుకంటే ఆయన రేంజ్, ఆయనకున్న ఫైనాన్షియల్ స్టేటస్, ప్రసాద్ ల్యాబ్లో ఆయన పొజిషన్ ఇవేమీ తెలియదు నాకు. ఎదురుగా నాకు జాబ్ ఇచ్చే ఒక పర్సన్ అనుకొని ఇప్పుడు మాట్లాడలేను, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఎదురు పడితే ఇప్పుడు నేను మాట్లాడలేను, ఆయన దగ్గర యాజ్ ఎ ఎంప్లాయీగా పనిచేశాను కాబట్టి. అప్పుడు స్ట్రైట్ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు, సార్ ఇది నేను ఊరు వెళ్ళలేను, లేదు నేను ఈయనకి రోజు 158 బస్సులో వస్తున్నాను బాక్స్ పెట్టుకొని, అక్కడ ఎవడన్నా కలిసి ఒక డైరెక్టర్ నేను నీకు మంచి క్యారెక్టర్ ఇస్తానని ఎవడన్నా చెప్తే వాడు కంప్లీట్గా నన్ను మోసం చేస్తున్నాడని నాకు తెలిసిన, 1 లక్ష రూపాయలు ఇవ్వు మంచి కాస్ట్యూమ్ కొంటాను రేపు పొద్దున్నీ షూటింగ్ ఉందంటే, ఆడు ఫ్రాడ్ అని తెలిసినా 1 లక్ష రూపాయలు ఇచ్చి వాడితో పోయే పరిస్థితిలో ఉన్నాను సార్ నేను. అంత పిచ్చిగా అంత డైజెస్ట్ అయిపోయింది. నేను సినిమాలో కనపడి ఊరు వెళ్ళాలి సార్, ఫస్ట్ నా యాంబిషన్ ఒక్క సినిమాలో అన్నా కనపడి, ఆ సినిమా మా ఊర్లో రిలీజ్ అవ్వాలి, 5 థియేటర్స్ ఉన్నాయి మా ఊర్లో, ఒక్క థియేటర్లోనన్నా ఆ సినిమా ఆడి రమేష్ అన్నవాడు సినిమాలో యాక్ట్ చేశాడు అన్న తర్వాత నేను వెళ్ళి స్కూల్ పెట్టుకున్నాను. అప్పటి వరకు నేను వెళ్ళలేను సార్ ఇంటికి, ఆ పొజిషన్లో ఉన్నాను. కాబట్టి నిజంగా నేను ఒకవేళ అట్లా మోసపోయేదానికి అవకాశం ఉంది, కనీసం మీ దగ్గర చేరితే ఆ మోసపోయేదానికి ఛాన్స్ ఉండదు నా దగ్గర. బట్ మీకు నచ్చకపోతే, నా వర్క్ మీరు చెప్పిన వర్క్ నేను చేయటంలో మీకు నచ్చకపోతే, ఏ రోజు మీరు ఈ రోజు నుంచి నువ్వు ఆగిపో అంటే నేను ఆగిపోతా.
నాకు శాలరీ కోసం నేను ఇక్కడ పని చేయట్లేదు, హైదరాబాద్లో ఉంటుందే ఐ బికమ్ ఏ ఆర్టిస్ట్ సార్. ఇది ఒక్కటే ఏమంటే వీడు బయట ఉంటే తొందరగా పోయేటట్టున్నాడు, చెడిపోయేటట్టున్నాడు అని లాస్ట్ ఆప్షన్గా ఓకే నిన్ను సరే పెట్టుకుంటాను కానీ నేను 1300 శాలరీ ఇస్తా పర్ మంత్. అంతేనా? 1300 ప్లస్ అది 6000 ఏమో కదా సార్. ఇది 6000 ఇది 1300. ఇది అంటే ఆయనకి ఇష్టం లేదు, అంటే నేను ఇంక ఇతను వద్దనలేను. డిస్కషన్లో ఆ డిబేట్లో ఆయన కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాడు. నాలెడ్జ్ ఉంది, ఇది పిచ్చోడు కాదు, తెలివి ఉంది, కాకపోతే ఒక యాంబిషన్ ఉంది. ఆ యాంబిషన్ కోసం ఇంతలా దిగజారి మాట్లాడుతున్నాడు కాబట్టి ఓకే మన డిస్కషన్లో అతను సాటిస్ఫైడ్. ఫైనల్గా కూడా ఇష్టం లేక దీంతో వెళ్ళిపోతాడు ఇంకని చెప్పేసి 1300 ఇచ్చి, అప్పుడు సిటీ బస్ పాస్ 180 రూపీస్. సిటీ ఎక్స్ప్రెస్ బస్ పాసులు ఉంటాయి కదా, అది ఇప్పుడు ఎంత 1200 ఎంత అయింది అప్పుడు 180 రూపీస్. ఇది మాత్రం నేను ఇస్తా సపరేట్గా, నువ్వు బస్ పాస్ తీసుకొని ఇక్కడ వచ్చి వెళ్తుండు, ప్లస్ నీకు నేను ఇచ్చే శాలరీ మాత్రం 1300 అన్నాడు. ఓకే సార్ ఎప్పటి నుంచి రావాలి అన్నా. ఏదో డేట్ చెప్పాడు, రేపెల్లుండి బాగాలేదు తర్వాత నుంచి రా, బట్ మీ ఇంట్లో మీ ఫాదర్కి, మీ మిస్సెస్కి, మీ మామయ్యకి వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఇందుకు వచ్చాను, ఇలా చేస్తున్నాను, ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, ఇలా చేయబోతున్నాను, మీరు ఏమంటారు అని అందరినీ అడిగి వాళ్ళ డెసిషన్ అంతా ఓకే అంటేనే చెప్పు నాకు, లేకపోతే నువ్వు రావద్దు, తర్వాత చాలా ఇబ్బందులు పడతావు, నీకు తెలియదు అని చెప్పి ఇదంతా చాలా పెద్ద కండిషన్ ఏమో కదా సార్. కండిషన్. నేను వెళ్ళిపోయి ఒక 2 రోజులు ఆలోచించి మళ్ళీ ఆయన ల్యాండ్ ఆయన ఫోన్ చేసి అందరిని అడిగాను సార్, అందరూ ఓకే అన్నారు సార్, నేను వచ్చేస్తున్నాను సార్ అని చెప్పాను. ఎవరికి ఈనాడులో కూడా తెలియదు. అది 3-4 మంత్స్ అయిపోయింది, ఇంకా 2 మంత్స్ అయితే కానీ రెగ్యులర్ ఎంప్లాయ్ అవ్వను నేను మళ్ళీ మానేసి అక్కడి నుంచి అదే బాక్స్ అదే టైమింగ్ నేను ఇక్కడికి వస్తున్నాను ప్రతిరోజు. ఇంట్లో కూడా తెలియదు. సో ఎప్పుడు తెలిసిందంటే 1 మంత్ తర్వాత ఈనాడు నుంచి నాకు ఎవరైతే రికమెండ్ చేశాడు ఎమ్మెల్యే, ఆ రెఫరెన్స్కి సోకాజ్ నోటీస్ వెళ్ళినాయి, మీరు రెఫర్ చేసిన సో పర్సన్ అసలు ఆఫీస్కే రావట్లేదు, అతను ఏంటి అతని పొజిషను అని చెప్తే ఆయన మా మామయ్యని పిలిచేమో మీ అల్లుడు అసలు వెళ్ళట్లేదంట ఆఫీస్ కంటే, ఇంటికి ఫోన్ చేస్తే మా ఇంటికి లేదు వెళ్తున్నాడు కదా రోజు అని. ఇది పెద్ద ఇదయ్యి అప్పటికి 3 మంత్స్ చేశాను ఇక్కడ నేను వర్క్ ఈయన దగ్గర. అప్పుడు భరద్వాజ గారు, కేసీ శేఖర్ బాబు గారు అని ఒక ప్రొడ్యూసర్ చనిపోయాడు ఆయన. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కూర్చొని ల్యాబ్లో ఇది మేము ప్రింటింగ్ అని చెప్పేసి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ బిజినెస్ చేశాను నేను 3 మంత్స్. నేను డైరెక్ట్గా ఆయన చెప్పేది ఒకళ్ళకైతే నేను 2-3 కలిసేవాడిని. నా థాట్ ఏంటంటే వీళ్ళందరూ నాకు ఫ్యూచర్లో అవసరం కదా, అంటే కమ్యూనికేషన్ వచ్చేస్తుంది మీకు, ఈ సర్కిలే కదా నాకు కావాలి, సినిమా సర్కిలే కావాలి. ఈ లోపు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కొంతమంది భరద్వాజ సినిమాకి నాగినేడు గారు చెప్పారండి స్టిల్స్ ప్రాసెసింగ్ ప్రింటింగ్ మీరే చేయాలని చెప్పి స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మేనేజర్స్ రావటం స్టార్ట్ అయ్యారు. ఎస్ దిస్ ఈజ్ ద రైట్ వే, ఇది నాకు రైట్ ప్లాట్ఫామ్ అని నేను నమ్మి ఇంకా ఎక్కువ వర్క్ చేసి అసలు మా నాగినేడు గారు కూడా చాలా కూల్గా ఓకే ల్యాబ్ సెట్ అయిపోతుందన్న దీంట్లో ఉన్నాడు. తర్వాత ఇదంతా తెలిసింది, వచ్చారు మా మామయ్య వచ్చి ఆయనతో మాట్లాడి డైరెక్ట్గా మేము ఇలా ఇచ్చామండి మా అమ్మాయిని, ఈ అబ్బాయి తక్కువ ఏజ్లో స్కూల్ పెట్టి బాగా డెవలప్ అయ్యాడని ఇస్తే ఏదో అసలు చెప్పకుండా ఇదంతా చేసుకుంటూ వచ్చాడు, మరి ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదని ఆయన దగ్గరే పంచాయతీ పెట్టి ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చి లేదు అతనేం పిచ్చోడు కాదు, లేకపోతే తింగరోడు అంతకంటే కాదు, ఒక ఎయిమ్ ఉంది, ఇది చెప్పలేమండి. బాబు మోహన్ గారిని గేట్లు ప్రివ్యూ చూడటానికి పంపించేవాళ్ళం కాదు, ఈరోజు బాబు మోహన్ గారు కారు మా స్టూడియోలోకి ఎంటర్ అవుతుందంటే మేము వెళ్ళి రిసీవ్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఇది ఎవరిలో ఏముందో తెలియదు, ఒక ప్రాక్టికల్గా ఆలోచించి పనిచేస్తున్నాడు. మీరు వదిలేయండి దీని గురించి, పెద్ద టెన్షన్ పడద్దు. గతం ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది అది. ఇప్పుడు ఏంటనేది చూడండి, నాతో కమ్యూనికేట్లో ఉన్నాను మీరు, తను డెవలప్మెంట్ నేను చెప్తుంటాను మీకు అని చెప్పేసి వాళ్ళని ఆయన ఇది చేసేసి కూల్ చేసి ఇంకా లాస్ట్కి మా మిస్సెస్ ఏమైందంటే ఇప్పుడు ఈయన వల్ల ఫ్యామిలీ రన్ చేయడం కాకపోతే నేను ఎలాగో పీజీ ఉంది కాబట్టి నేను జాబ్ చేస్తాను, మీరేం టెన్షన్ పడద్దని మా మామయ్య వాళ్ళందరినీ పంపించేసింది. కాంట్ బట్ పొజిషన్లో మిమ్మల్ని ఏం సఫర్ చేయము, ఆయన ఏదో ఒక ఐడియాలజీలో వెళ్తున్నాడు. అప్పటి నుంచి నేను వచ్చినప్పుడు డిసైడ్ అయ్యింది సిగరెట్, మందు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి ఉండకూడదు, either సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, అది వదిలిపెట్టి అది అలాగే ఉన్నాను ఇప్పటికి కూడా. మీ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఇలా ఉండి చేస్తున్న టైంలో 2.5 years వర్క్ చేశాను ఆయన దగ్గర. అలాగే ఇదే జాబ్లోనే కొనసాగారు. అదే ఆ 2.5 yearsలో నేను లాస్ట్లో తీసుకున్న శాలరీ 25,000.
1300తో మొదలైంది. 1350 స్టార్ట్ అయ్యి ల్యాబ్ డెవలప్ అయింది. అప్పుడు నాకు సైమల్టేనియస్గా ల్యాబ్ డెవలప్ అవుతూ ఉంది, నా ఐడియాలజీ కూడా డెవలప్ అయిపోయి ఈ తొందరగా వెళ్ళిపోవాలి, ఇంకా ఆర్టిస్ట్ అయిపోవాలి, ఇక్కడ వచ్చి మళ్ళీ 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్. ఊర్లోనేమో ఫ్రెండ్స్ రన్ అవుతుంది. మా ఫాదర్ని ఎక్కడ పోయాడు మీ వాడు, ఏం చేస్తున్నాడు, సినిమాని పోయాడు, మంచి స్కూల్ వదిలిపెట్టిపోయాడు. ఈలోపు నేను అమ్మేసిన స్కూల్ చాలా డెవలప్ అయింది. బీఈడి పర్మిషన్ కూడా తెచ్చుకొని అది ఒక సైడ్ కృష్ణ చైతన్య బీఈడి అయిపోయింది, కృష్ణ చైతన్య ఐటీఐ అయిపోయింది, ఇవన్నీ బ్రాంచీలు పెట్టేసుకున్నారు. మీ వాడు ఎక్కడ కనపట్లేదు, ఏమి చేస్తున్నాడు అసలు, ఇదంతా రన్ అవుతుంది. అప్పుడు వైవిఎస్ చౌదరి గారు ల్యాబ్కి వచ్చి ఒక సందర్భంలో చూసి సీతారామరాజు అనే సినిమాలో నాకు అవకాశం నీకు ఇస్తాను ఫస్ట్, బట్ 40 days ఆ క్యారెక్టర్ నాగార్జున హరికృష్ణ ఇంట్లో 4 కుర్రోళ్ళు ఉంటారు. ఆ 4గురిలో నేను ఒకడే. అది నా ఫస్ట్ సినిమా. ఆడిషన్ తీసుకున్నారు, ఆడిషన్ చేసి ప్రసాద్ ల్యాబ్లో ఇట్లా పనిచేస్తున్నాడు అనేది. రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, నాగార్జున పర్సనల్, రామ్ గోపాల్ వర్మ దగ్గర కంటిన్యూగా చేసిన అతను. నా బాధ భరించలేక తను తీసుకెళ్ళి వైవిఎస్ చౌదరి గారికి పరిచయం చేసి తను ఆడిషన్ చేసి ఐస్ బాగున్నాయి, ఈ అబ్బాయికి ఇవ్వచ్చు, మనం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పర్లేదు, కానీ 40 days లీవ్ పెట్టాలి అని చెప్పిన టైంలో అక్కడ స్కూల్ నా మీద ఎలా డిపెండ్ అయిందో ఈ పొజిషన్కి ల్యాబ్ మొత్తం నా మీద డిపెండ్ అయిపోయింది. 15 మంది స్టాఫ్, మొత్తం కౌంటర్, క్యాష్ అదంతా నేను ఇస్తే తీసుకునేవాడు. ఆయన అంత బిలీవ్ చేశాడు నన్ను మొత్తం. ఇంకా ఆయన అనుకున్నాడు వీడు ఇంకా దీంట్లో సెటిల్ అయిపోయాడు, మంచి శాలరీ ఇస్తున్నాము, మర్చిపోయినాడు ఇంకా సినిమా ఇండస్ట్రీ, ఇంకా దీంట్లో ఉండిపోతాడని ఫిక్స్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక ఫైన్ మార్నింగ్, సార్ ఇది పరిస్థితి ఏం చెప్పంటారు అన్న. ఆయన మళ్ళా కరెక్ట్ కాదు ఇది, నీకు ఇంత తెలిసి నువ్వు మళ్ళీ ఇదే అంటున్నావు అని అన్నాడు. కాదు సార్, అసలు నేను వచ్చింది దానికోసం, నేను ప్రయత్నం చెయ్యకపోతే, ఇప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట, ప్రయత్నిస్తూ మరణిస్తే మనిషి విజయం సాధించినట్టే, ప్రయత్నం విరమిస్తే మనిషి ఆ క్షణమే మరణించినట్టే. అసలు నేను ప్రయత్నమే చేయలేదు కదా సార్, నేను వచ్చాను, మా ఊర్లో ఇలా అనుకుంటున్నారు, నేను ఆల్రెడీ 2.5 years అయిపోయి 3 years దగ్గర అవుతుంది, నేను ప్రయత్నం అంటూ చేయాలి కదా సార్, నాకు నేను తెలుసుకోవాలి కదా అసలు నేను పనికి వస్తాను పనికిరానని. సినిమాలో అవకాశం వస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఏదో అవకాశం ఇట్లా అంటున్నారు సార్ వాళ్ళు, మరి నేను ఒకసారి ట్రై చేస్తాను సార్ అంటే, సరే నువ్వు అది కండిషన్ ఏంటంటే అప్పుడు 6 months టైం ఇవ్వండి సార్ నాకు, 6 monthsలో నేను ల్యాబ్కి వస్తుంటా షూటింగ్ లేకపోతే, 6 months లోపు నేను డిసైడ్ అయిపోతా ఇదర్ కరెక్ట్ ఆర్ నాట్ డెసిషన్ అని. కరెక్ట్ కాదనిపిస్తే ఈ ఆల్బమ్స్ అంతా పెట్టుకుని ఉండేవాడిని ల్యాబ్లో, ఎవరైనా వస్తే చూపించడానికి ఫొటోస్ అన్ని. ఈ ఆల్బమ్ మీ కళ్ళ ముందే తగలెట్టేసి నేను ఫుల్ టైం ఇక ఎంప్లాయీ లాగా ఉండిపోతాను సార్, నేను నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓకే అన్నాడు. అంటే ఓకే అనే ముందు మళ్ళీ వైవిఎస్ చౌదరిని, ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ని, వీళ్ళందరినీ పిలిచి తిట్టి, మీరు అతను ఏదో ఆ పిచ్చి వదిలేసుకొని జాబ్లో ఉన్నోండి మళ్ళీ మీరు ఇది చేశారని అని చెప్పి, మళ్ళీ వాళ్ళు కాదులేబ్బా నీకు వద్దులే క్యారెక్టర్, మమ్మల్ని దొబ్బులు పెడుతున్నాడు ఆయన అని ఇవన్నీ అయిన తర్వాత ఇక నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు కూడా ఓకే ఇచ్చేశారు. కానీ నేను ఆ రోజు వాలంటీర్గా మానేసినట్టే ఇంకా ఆ రోజు నుంచి. షూటింగ్ ఫస్ట్ డే 98 September 13వ తేదీన జింకానా క్లబ్లో స్టార్ట్ అయింది ఆ సినిమా. ఫస్ట్ డేనే నాకు షూటింగ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ డే నేను నాగార్జున గారు కారు దిగుతుంటే కారు డోర్ తీసి నిలబడాలి. వాళ్ళ దగ్గర అనుచరులు అనమాట, 4 వాళ్ళ ఇంట్లో ఫాలోవర్స్ లాగా. ఆ ఇంట్లో పని మనుషులు ఒక 7-8 మంది ఉంటారు, పెద్ద ఫ్యామిలీ. ఆ పెద్ద పనివాడు నాకు ఎప్పుడైతే ఫిల్మ్ ఛాంబర్లో కలిసి చంద్రమౌళి గారు అని అతను చెప్పాడో, అతను నన్ను క్రాస్ చేసి వెళ్తాడు ఆ షాట్లో. ఫస్ట్ షాట్ అతను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి నిలబడి కారు డోర్ తీస్తాను. ఆయన్ని కలిసి ఆ రోజు, సార్ ఇది పరిస్థితి అంటే, ఎవ్వడు వినడా ఇక్కడ, ఎవడు వినడు మాట, సర్వనాశనం అయిపోయి నేను అక్కడే ఉన్నా, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా నువ్వు అన్నాడు. సార్ ఇది ఇలా జరిగింది అని అన్నా. ఓకే, దేవుడు ఉన్నాడు, ఎలా అవుద్దో తెలుసు, కానీ నీకు ఇంతకాలం నువ్వు ఇంత చేసావంటే గొప్ప విషయం, అంత చదువుకోనని అన్నాడు. అది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నాకు. ఎలా అనిపించింది సార్ అంత ఒకేసారి ఫస్ట్ పెద్ద డైరెక్టరు నాగార్జున గారు, హరికృష్ణ గారు? అప్పుడు నేను ఫస్ట్ నా ఉన్న
సాడ్ ఫీల్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ డే అది. హైదరాబాద్ కన్ఫ్యూజన్స్ అంతా హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి నేను ఎప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ ల్యాబ్ ఇంత డెవలప్ చేస్తున్నా, ఈ ప్రొఫెషన్లో ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా, నాకు వెహికల్ కొనిచ్చాడు, వెహికల్కి పెట్రోల్ అంతా కంపెనీ ఇచ్చేది, శాలరీ ఎంత అంటే 25,000 శాలరీ, నాకు సండేస్ వర్క్ చేస్తే ఎక్కువ పే, ఇది అవన్నీ బాగున్నాయి. ఇంట్లో కూడా ఇంకా అవన్నీ మర్చిపోయారు, ఇంకా ఇది కంటిన్యూ అయితే చాలు అని. ఏదో 98లో 30,000 హార్డ్లీ మంత్లీ అంటే మంచి ఇది హైదరాబాద్లో. అప్పుడు 3,000 4,000 డబుల్ బెడ్రూమ్ రెంట్ ఉండేది, అంత ప్రైమ్ లొకాలిటీలో కూడా. సో అలాంటి పొజిషన్లో బాగుంది కదా అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ డెసిషన్ ₹250 పర్ డే ఫస్ట్ సినిమాకి నా రెమ్యూనరేషన్. 40 డేస్ ఇంకా షెడ్యూల్ వైజ్. సో నేను ఫీల్ అయింది, నేను ఒక్కడిని హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజే. మళ్ళా మా ఫ్యామిలీలో కానీ అందరూ మళ్ళీ సాడ్, మళ్ళీ డిస్టర్బ్, ఇదేంటిది మళ్ళీ ఇలా డెసిషన్ తీసుకొని ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కదా. చెప్పారు ఆ రోజు నాగార్జున గారికి ఏమన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ బయట నిలబడ్డానండి ఇలాగ వచ్చి? ఇంకా అవన్నీ వదిలేసాం, మనం యాక్టర్ అయ్యాం కదా. ఐ బికమ్ యాక్టర్. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే ఈ సినిమా రిలీజ్ అవుద్ది, ఊర్లోకి వస్తుంది, మా ఊర్లో రిలీజ్ అవుద్ది సినిమా ఫస్ట్ డే, చూస్తారు. ఇలాంటి ఒక 10 షాట్లు ఉన్నా చాలు. అంటే సినిమా యాక్టర్ అవ్వాలని అయ్యాడు. ఇది ఒక్కటే. తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ బ్రహ్మాండంగా స్కూల్ పెట్టి మళ్ళీ పికప్ చేసుకోవచ్చు. సినిమా యాక్టర్ వచ్చి మళ్ళీ స్కూల్ పెట్టాడు అంటారు కదా అన్న ఫీల్ ఉండేది నాకు. ఇంకా కొంచెం పేరు వచ్చేది. అలా మొదటి సినిమా రిలీజ్ అయ్యే లోపు 14 సినిమాలు చేశాను నేను. రిలీజ్ అవ్వకముందే సీతారామరాజు రిలీజ్ అయ్యేటప్పటికి 14 సినిమాలు చేశాను. సో ఇంకా మధ్యలో ల్యాబ్కి వెళ్తూ అయితే ఈ సందర్భంగా మా నాగినేడి గారు నాకు బిగినింగ్లో చాలా హెల్ప్ చేశాడు. ఆయన చాలా మందికి రెఫర్ చేయటం, అంటే మంచోడు, బాగా చేస్తే మీకు పనికొస్తాడు అనుకుంటే ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, నా దగ్గర మీకు తెలుసు నా దగ్గర చేసిన అతను అని చెప్పేసి ఆ బ్యాక్డ్రాప్, చేసిన ఎక్స్పీరియన్స్, ఉన్న స్టేజ్ ఎక్స్పీరియన్స్, వీటన్నిటితో మళ్ళీ ల్యాబ్కి ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఈ లోపు మా మేడం గారు ల్యాబ్కి వస్తుంటే ఆమెకు వర్క్ అంతా నేర్పించేసి ఆమె సెట్ అయిపోయారు అక్కడ. అక్కడ ఇక నేను వెళ్ళాల్సిన అవసరం రాలా. ఇంకా 6 నెలల తర్వాత నేను అడగలేదు ఇంకా ఆయన కూడా ఇంకా రమ్మని చెప్పలేదు. ఓకే అలా కంటిన్యూ అవుతూ 49 సినిమాలు చేసిన తర్వాత 50వ సినిమా దిల్లు నాది. 50 సినిమాలు చేశాను దిల్లు అప్పటికి. వాటిల్లో నేను నువ్వు నేను ఒక్కడు, ఇలాంటి రియల్ స్టోరీ అనే ఒక సినిమా, వీడు సామాన్యుడు కాదు, ఇలాంటి కొన్ని సినిమాల్లో ప్రైమ్ క్యారెక్టర్స్ చేశాను అప్పుడే. నువ్వు నేను సినిమా చూసి యాడ్లు చూసే నాకు దిల్లు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఇది నువ్వు నేను 2001 2003 దిల్. దిల్ తర్వాత ఆయనే పిలిచి ఓకే ఇప్పటి నుంచి నువ్వు సెట్ అయినట్టే, ఇంకా బాగుంది జాగ్రత్తగా చేసుకో అని చెప్పేసి ఆయన చెప్పడం. ఇంకా ఈ జర్నీలో బోల్డ్ మంది, ఎంతోమంది, కొన్ని వందల మంది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నాకు హెల్ప్ చేస్తే ఈరోజు నేను ఇలాంటి ఛానల్స్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసే పరిస్థితిలో ఉన్నానని నేను